Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 13th February 2026 and I hope మన pre-market analysis కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎవరైతే ప్రాఫిటబుల్ చేసిర్రో రియల్లీ అమేజింగ్ యాక్చువల్లీ. అండ్ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. అండ్ యాజ్ యూజువల్ సో రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ అంటే నెక్స్ట్ సెషన్ కంటే అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అయితే చూద్దాం, సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ వచ్చినాయి, దాని తర్వాత ఏం జరిగింది అనేది. అండ్ నిఫ్టీ ఫాల్కి బేసిక్గా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండే, సో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఒకసారి ట్రిమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ ఈజీగా మనకి ప్లాటెడ్ లెవెల్స్ ఉండేనా ఏంటి అనేది కూడా ఐడియా వస్తుంది. సో జస్ట్ అ మూమెంట్. సో ఇది యాక్చువల్గా బేసికల్గా మనం ముందు ప్రీ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా ఎలా ఉండింది అంటే, సో క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరీజ్ ఉండే అండ్ మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వాళ్ళే కూడా హెడ్జ్ చేసి ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ స్లైట్గా బుల్లిష్ ఉండే, మేజర్ క్వాంటిటీ వాళ్ళే కూడా హెడ్జ్ చేసే ఉన్నాయి. అండ్ ప్రొపరైటరీస్ కూడా ఎలా ఉండింది అంటే వెరీ మైన్యూర్ పొజిషన్స్ బేరీజ్ ఉండే, బట్ మిగతా అంతా కూడా వీళ్ళిద్దరికంటే కూడా అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వాళ్ళకంటే అండ్ ఈ క్లయింట్స్ ఉన్నారు కదా, సో క్లయింట్స్ అంటే రీటైలర్స్, సో వీళ్ళకంటే కూడా మంచి బ్యూటిఫుల్గా అంటే హెడ్జ్ చేసి ఉండే బేసిక్గా. సో మనం లైవ్ డేటా పైన డిపెండ్ అవ్వాలనుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ ఎలిమెంట్స్ వచ్చేసి బేసిక్గా ఈఎంఏ 100 EMA ఈ రేంజ్లో ఉందని డిస్కస్ చేసుకుని ఉండే. అండ్ అట్ ద సేమ్ టైం బేసికల్గా మనం థింక్ చేసింది అట్లీస్ట్ ఈ 100 EMA ఈ రేంజ్ ఉంటుంది అండ్ ఈ గ్యాప్ వరకు వస్తే రావచ్చు, బట్ ప్రైస్ ఎప్పుడైతే ఈ 2 లెవెల్స్ దాటి కిందికి వస్తూ ఉంటుందో దానికి అంత స్ట్రెంగ్త్ ఉండదు అండ్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ లైవ్ డేటా అని కూడా డిస్కస్ చేస్తుండే. సో ఈరోజు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చూద్దాం, మనకి ఏం జరిగింది ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ యాక్చువల్గా మీరు పంపించే మెసేజ్ని బట్టి చూస్తూ ఉంటే ఏంటంటే ఎవరైతే ఫుల్ వీడియో ఫాలో అవ్వలేదో సో వాళ్ళకి కొంచెం హెడేక్, అట్లీస్ట్ ఈ అనాలిసిస్ని ఒక అడిషనల్ కన్విక్షన్గా తీసుకుండొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫుల్ వీడియో ఫాలో అయ్యి ఉంటే ఏంటి అంటే మీకు ఒక ఈజీగా ఐడియా అనేది వస్తుంది. సో మనం ఈ లెవెల్ నుంచి వస్తే ఒక బేరిష్ ట్రేడ్ అండ్ ఈ లెవెల్ తర్వాత ఆల్ట్ తీసుకున్న ఆర్ నెక్స్ట్ ఈ లెవెల్ నుంచి కిందికి వెళ్తూ ఉంటే మనం 38% ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, అంటే రావచ్చు అని డిస్కస్ చేసుకుంటుండే. అండ్ దాన్ని దాటి కిందికి వెళ్తూ ఉంటే సో ఈ బేసిక్గా అంత డేటాలో అసలు ఇక్కడికి వచ్చేంత కూడా క్లారిటీ అయితే లేదు. ఓన్లీ థింగ్ ఇస్ లైవ్ డేటా మీద డిపెండ్ అవ్వాలి, ప్రీ మార్కెట్లో ఏం జరిగిందో వాటి మీద కూడా ఫోకస్ చేయాలనుకుని డిస్కస్ చేసుకుంటే. అండ్ సో ఈ గ్యాప్ వరకు కూడా చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం జరిగింది అనేది దీన్ని బ్రేక్ డౌన్ అవుతే ఇది కంప్లీట్గా మనకి బేరీ సినారియో లాగా అండ్ ఈ గ్యాప్ ఫిల్ చేయలేకుంటే సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ఎగ్జాంపుల్. అండ్ ఎవరైతే పోస్ట్ మార్కెట్ మీకు బోరింగ్గా అనిపిస్తే డైరెక్ట్ ప్రీ మార్కెట్కి వెళ్ళిపోండి డేటా బ్రేక్ డౌన్ నుంచి, సో దట్ మీకు యూజ్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఈ సినారియోస్ని మళ్ళీ ఫ్యూచర్లో వాడాలి అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ హెల్ప్ఫుల్ అనమాట. సో ఏదైతే మనకి సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత క్లియర్గా చూస్తే ఇది రెసిస్టెన్స్ లానే పనిచేస్తుంది మనకి. సో ఎప్పుడైనా సరే ఒక బుల్లిష్ మూవ్ రావాలంటే మళ్ళీ దీని పైకి వెళ్ళి మనకి కన్ఫర్మేషన్ ఇస్తే తప్ప బుల్లిష్ రాదు. ఆర్ ఈ ఏరియాస్ నుంచి మనం ఏదైతే 100 EMA అనుకున్నాం అట్ ద సేమ్ టైం ఏదైతే 38% ఉండింది కదా ఫిబొనాచి లెవెల్, ఆ లెవెల్ అనుకున్నాం. సో అక్కడ నుంచి రివర్సల్స్ దొరికితే అది కూడా మనం ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోవాలని డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే. అండ్ పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ కూడా లేకుండా ఇక్కడి వరకు మనకి 38% ఉండింది. అండ్ ఫస్ట్ క్యాండిల్ ఒకసారి నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. ఫస్ట్ క్యాండిల్ అనేది బేరిష్ అనేది అర్థమైపోయింది. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి కొంత గ్యాప్ అనేది ఉండింది 38%కి. సో చూద్దాం నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది. సో 100 EMA ఫేక్ బ్రేక్ డౌన్లో అయింది, బట్ దాని తర్వాత చూస్తే క్లియర్గా మనకి ఈ హై పోతే అప్పుడు అట్లీస్ట్ హై పోయి ఆ రెసిస్టెన్స్ అవుతాయి అనుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ వాజ్ సో ఆ టైం వరకు డేటా చూస్తే బేసిక్గా ఎవరైతే స్పాట్ నుంచి టాప్ 10 స్ట్రైక్స్ అంటే బాటమ్ సైడ్ 10 కానీ పుట్ సైడ్ 10 స్ట్రైక్స్ కానీ కాల్ సైడ్ 10 స్ట్రైక్స్ కానీ చూసుకుంటే అట్లీస్ట్ 4 to 5 crores ఓఐ డేటా అనేది బిల్డ్ అయిందనమాట. సో విచ్ ఈస్ వెరీ నెగటివ్ సైన్. అండ్ ఫస్ట్ బేసిక్గా మనకు ఒక హ్యూజ్ క్యాండిల్ పడ్డప్పుడు ఏంటంటే నెక్స్ట్ దాన్ని అంత వెంటనే మనం ట్రేడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ నుంచి ప్రైస్ రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డౌ థియరీ వైలేట్ అయిపోయింది. సో ఇక్కడికి మనకి
డౌ థియరీ చూడండి క్లియర్గా ఎలా వయలేట్ అవుతుందో. సో ఇవే మన మైండ్లో ఉండాలి అండ్ రెగ్యులర్గా మనం అప్డేట్ చేసేసి ఇవే. సో బేసిక్గా బోర్ అనిపిస్తూ ఉంటుంది పీపుల్కి, బట్ యా ఇది క్లియర్గా చూడండి. అండ్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం పోస్ట్ మార్కెట్ తర్వాత ఈజీగా ఉంది కదా అని డిస్కస్ చేయట్లేదు. అండ్ కంప్లీట్గా ఎస్టర్డే డిస్కస్ చేసిన వాటికి ఈ రోజు ఎలా రియాక్ట్ అయిందో చూస్తూ ఉన్నాం. ఠీకే. అండ్ స్టిల్ మనకు ఒక బేరిష్ మూవ్ అయితే ఉండింది ఇక్కడ నుంచి, బికాజ్ ఈ హై అనేది పోతలేదు కాబట్టి. అండ్ దాని తర్వాత చూద్దాం. సో ఒక్కసారి క్విక్గా చూడండి. ఈ ఏరియా అంటే మీకు ఈ కాన్ఫ్లుయెన్స్ జోన్కి రాగానే ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 38% ఉండింది అండ్ గ్యాప్ ఆ లెవెల్స్ వరకు ఉండింది అండ్ ఒక హెల్దీ కరెక్షన్లా ఉండింది. అండ్ మీకు బాటమ్ సైడ్ చూస్తే విక్స్ ఉన్నాయన్నమాట. అట్లీస్ట్ ఈ విక్స్ చూడగానే ఎవరైతే బేరీష్ ఉన్నాడో అట్లీస్ట్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. బికాజ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇక్కడ క్లియర్గా మనకు బాటమ్ సైడ్ విక్స్ ఫామ్ అవుతూ ఉంటే ఎంతో కొంత బౌన్స్ వస్తుందనే ఒక ఇదైతే ఉంటుంది. అండ్ సేమ్ వే టెలిగ్రామ్లో కూడా మీకు అప్డేట్ చేసినాను. సో టెలిగ్రామ్లో ఎవరైతే లేరో అట్లీస్ట్ ఇక్కడ సో 38% రిట్రేస్మెంట్ అయితే డన్ అని అయితే పర్సనల్గా ఇక్కడైతే మెసేజ్ చేసిన. టెలిగ్రామ్లో లేరు అట్లీస్ట్ చూడండి, పాస్ట్ 3-4 డేస్ డేటా చూడండి, ఈ పోస్ట్ చూడండి, మీకు యూజ్ అవుతే అట్లీస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే తర్వాత ఒక బుల్లిష్ మూవ్ అట్లీస్ట్ ఎవరైతే బేరీస్ ఉన్నారో ఇక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఆర్ ఓవర్ ట్రేడింగ్ అయితే చేయొద్దు. ఆర్ ఈవెన్ ఈ లెవెల్ వరకు వెయిట్ చేసి కాన్ఫ్లుయెన్స్ జోన్ నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ చేసినా ఎవరైనా చేసినా కూడా దట్ విల్ బి అంటే మంచి థాట్ ప్రాసెస్. అండ్ యా సో ఇక్కడ చూడండి బేసిక్గా ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడే నేనైతే మెసేజ్ చేసి ఉండే బేసిక్గా ఇక్కడ. సో ఈ మంచి అంటే 38% ఈ లెవెల్కి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది ప్రైస్ అనేది. కానీ వెంటనే నేను అప్డేట్ కూడా చేసిన, బికాజ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకూడదు ఇక్కడ అని చెప్పి. బికాజ్ అప్పుడు నేను అట్లీస్ట్ నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఇక్కడ చూడండి క్లియర్గా ప్రైస్ పైకి వెళ్తుంది తప్పిస్తే కాల్ సైడ్ ఓవై డేటా అనేది హ్యూజ్గా బిల్డ్ అవుతూ ఉంది. అండ్ టాప్ 10 స్ట్రైక్స్ చూసుకుంటే బాటమ్ సైడ్ ఈవెన్ పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ చూసుకుంటే 4 crore కాల్ సైడ్ ఓఐ అంటే ఓఐ చేంజ్ అవుతే పుట్ సైడ్ మాత్రం 1.3 crore అండ్ డీప్ ఇన్ ద మనీలో షేడింగ్ అవుతూ ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే అగ్రెసివ్ మూవ్ ఉందనేది అర్థమవుతూ ఉంది. అండ్ అప్పటికే మనకి నిఫ్టీ ఐటీలో కూడా మంచి ఫాల్ అయితే ఉండిందనమాట. సో దీన్ని బట్టి ఈ ఫ్యాక్టర్స్ని బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు క్లియర్గా. ఠీకే. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ దాని తర్వాత చూడండి ఒక హెవీ ఫాల్ అనేది అయితే కంప్లీట్గా 200 EMA వరకు అయితే వచ్చింది. అండ్ యా సో ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఎవరైనా కాకుండా కూడా అట్లీస్ట్ ఒకసారి మెసేజ్ అయితే చేయండి. సో దట్ నెక్స్ట్ మీకు ఎక్కడ డౌట్ ఉంటుంది దాన్ని అయితే క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ క్లియర్గా చూడండి ఈఎంఐస్ ఎలా మనకి యూజ్ అవుతున్నాయని. అండ్ ఎవరైతే స్కాల్పర్స్ ఉంటారో వాళ్ళకి చూడండి ఎంత బ్యూటిఫుల్ ట్రేడ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో మేజర్ ఈఎంఐస్ 50 EMA వాళ్ళు ఎప్పుడు కూడా ఈవెన్ 50 EMA కింద ఎప్పుడైతే ప్రైస్ వచ్చి మేజర్ ఈఎంఐస్ అన్ని పైన ఉంటాయో సో 50 EMAని ఎప్పుడు కూడా వాళ్ళు రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ ట్రేడ్ అయితే వచ్చింది స్కాల్పర్స్కి ఎవరైతే 5 minutesలో ట్రేడ్ చేస్తారో వాళ్ళు. బట్ ఓన్లీ థింగ్ వాజ్ 5 minutesలో ట్రేడ్ చేస్తే ఎక్కువగా నాయిస్ ఉంటుంది. సో దట్స్ ద రీజన్ మేము 15 minutes అయితే ట్రేడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈఎంఐస్ చూడండి క్లియర్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయినాయి ఈరోజు కూడా అనేది. అండ్ ఎండింగ్లో కూడా ప్రైస్ పైకి వెళ్ళడానికి అయితే ట్రై చేసింది, బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. సో సస్టైన్ అవ్వలేకపోయింది. అండ్ మీరు క్లియర్గా డౌ థియరీని మనం చూసుకున్నా కూడా సో లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ కిందికి వస్తూ ఉంది కాబట్టి ఒక బేరిష్ అనేది. ఇంతకుముందు ఏంటి మనకు ఒక లెవెల్కి వచ్చి పైకి వెళ్తుందేమో ప్రైస్ అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండే, బట్ అది కాదు కంప్లీట్గా బేరిష్కి అయితే టర్న్ అయింది. రేపటి కోసం పర్సనల్గా రేపు చూసే వ్యూ ఎలా ఉంటుంది అంటే అట్లీస్ట్ 50% రేషియో కూడా అయింది. అండ్ ప్రైస్ ఎందుకు ఈ లెవెల్కే రెస్పెక్ట్ ఇచ్చింది అంటే జస్ట్ క్లియర్గా అర్థం చేసుకోండి ఇక్కడే 200 EMA ఉంది అండ్ ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసి ఉంటాయి. అట్ ద సేమ్ టైం క్లియర్గా చూసుకుంటే 50 EMA ఉంది 50% రిట్రేస్మెంట్ ఉండింది అండ్ 50 EMA కూడా ఈ లెవెల్ వరకే ఉండింది. అండ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ 50 EMA కూడా హార్లీ టైమ్ ఫ్రేమ్లో 50 EMA కూడా ఇక్కడే ఉండింది. ఈవెన్ ఇఫ్ యూ చెక్ ఇన్ హార్లీ టైమ్ ఫ్రేమ్లో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి డౌ థియరీ అనేది సింపుల్గా తెలిసిపోతుంది. లోవర్ హైస్ లోవర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. సో విచ్ ఇస్ బేరీ సైన్ అనమాట. అట్లీస్ట్ ఇంట్రాడే కోసం బేరీ సైన్. అండ్ ఈరోజు అట్లీస్ట్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎవరైతే అట్లీస్ట్ ఈ ఫాల్ క్యాప్చర్ చేసిన ఆర్ ఇక్కడ నుంచి ఈ ఫాల్ని ఈ బౌన్స్ని క్యాప్చర్ చేసిన ఆర్ ఈ ఫాల్ని క్యాప్చర్ చేసినా కూడా ఏదో ఒకటే చేయాలి బేసిక్గా. ఆర్ 2 ట్రేడ్లు ఓవర్ ట్రేడింగ్ అయితే చేయకండి. సో పర్సనల్గా నాకు ఓవర్ ట్రేడ్ చేసిన మెసేజ్ వచ్చినాయి బికాజ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయి కానీ
ఇదే సినారియో మనకి ఫెయిల్యూర్ సినారియోస్ ఉంటే ఏంటి, క్యాపిటల్ ఎంత లూజ్ అవుతాం, సో ఆ రకంగా థింక్ చేయండి. ఎప్పుడైనా సరే క్యాపిటల్ సేవింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ట్రేడింగ్లో మాత్రం. ఠీకే, ఈరోజు రావచ్చు, బట్ ఎవ్రీడే మనకి ఇక్కడ కూడా అలాంటి సినారియోసే కనిపిస్తూ ఉంటుంది. బట్ లైవ్లో డేటా బిల్డ్ అయ్యలేదు, సో అది చూడడం వస్తే పర్లేదు, డేటాతో చూడడం వచ్చి మీరు చేసి ఉంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్. అదర్వైజ్ ఓవర్ ట్రేడింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో దిస్ ఈజ్ నేను ఐవ్ గాన్ త్రూ మెనీ ఫేజెస్, అందుకనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, మిమ్మల్ని ఏదో భయపెట్టాలని కాదు. యా, అండ్ ఇండికేటర్ వైజ్ చూసుకుంటే సో ఫస్ట్ ఈ ట్రేడ్ ఇక్కడ వచ్చింది అండ్ రెసిస్టెన్స్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి బుల్లిష్ ట్రేడ్ అనేది లేదు. బుల్లిష్ ట్రేడ్ అట్లీస్ట్ మనకి అట్లీస్ట్ 80 పాయింట్స్ అలా ఉంటే దట్స్ ఫైన్, అదర్వైజ్ బుల్లిష్ ట్రేడ్ అనేది లేదు. ఇన్ కేస్ తీసుకున్నా కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. బట్ బేరిష్ వైపు చూసుకుంటే ఈ ఈ ఈ రెసిస్టెన్స్ జోన్ని పెట్టుకొని చేసినా కూడా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వదు కాబట్టి దట్ విల్ బీ ఫైన్. యా, సో ఎవరైతే బేరిష్ ట్రేడ్ చేసినారో పర్ఫెక్ట్లీ ఫైన్. అండ్ యా, ఇలాంటి విక్స్ వస్తూ ఉంటాయి, స్టాప్ లాస్ హంటింగ్ క్యాండిల్స్. అండ్ ఎప్పుడైనా సరే కన్ఫ్లుయెన్స్ జోన్స్లో అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ యాడ్ అయిన జోన్లో ఏంటంటే ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసి ఉంటాయి, సో ఎక్కువగా స్పైక్స్ వస్తూ ఉంటాయి, అందుకని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొద్దని చెప్తా ఉంటా. యా, దిస్ వాజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఒకసారి రేపటి డేటాను కూడా క్విక్గా చూద్దాం. అండ్ యా, సో యాక్చువల్గా ఇండికేటర్లో యాడ్ చేయలేదు నేను, అంటే డేటా వచ్చేది చూసేవరకు టైం సరిపోయింది, లాస్ట్ 2 days యాడ్ చేయలేదు. యా, అట్లీస్ట్ ఈరోజు యాడ్ చేసి రేపు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ యా, సో ఈరోజు ఫాల్ని బేసిక్గా నేను అంత న్యూస్ని అంత మరీ పోస్ట్ మార్టం చేసి చూసే అంత అయితే ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకోసం ఇదైతే చూసినుండే. సో ఈరోజు బేసిక్గా ఫాల్లో అట్లీస్ట్ మనకి ఎంత ఫాల్ అయిందో మీరు చూసుంటారు. సో అందులో ఏంటి అంటే ఇన్ఫీ అనేది ఎక్కువగా పాయింట్స్ని నిఫ్టీని కిందికి లాగడానికి చేసిన ఇదనమాట ఇదంతా కూడా. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా బేసిక్గా నిఫ్టీ ఫాలో అవడానికి రీజన్స్ ఈరోజు. సో ఇండివిజువల్గా స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో అనేది కూడా మీకు అట్లీస్ట్ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నా, ఇది యూస్ అవుతే చూడండి. యా, అండ్ ఒకసారి నిఫ్టీ ఐటీని కూడా చూద్దాం పోస్ట్ మార్కెట్లో సో ఎలా పర్ఫామ్ చేసింది అనేది. సో అట్లీస్ట్ నేను ఒక 10 o'clock అలా కేటగిరీ ఇండైసెస్ అయితే చూస్తూ ఉంటా, సో ఏది ఎలా పర్ఫామ్ చేస్తుంది ఐటీ ఇండైసెస్ అనేది. సో మెయిన్గా సిఎన్ఎక్స్ ఐటీ అయితే టూ మచ్ బేరీజ్ ఉండే, బట్ అప్పటికి మనం అందులో ట్రేడ్ చేయాల్సినంత లేకుండే బికాజ్ వీ డింట్ అంటే హోంవర్క్ చేయలేదు దానిపైన కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకొకటి ఉండే సిఎన్ఎక్స్ మీడియా అండ్ ఇంకేదో 1% పైన ఉండింది. అయ్యా, సో రియలే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ మీడియా అండ్ నిఫ్టీ ఐటీ ఇవి ఎక్కువగా పడ్డాయి. సో వీటి మీదే ఉండింది. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా కొంచెం 1% అబోనే ఉండింది. సో ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్ నిఫ్టీ పడడానికి. అండ్ మిగతా అన్నీ కూడా మోడరేట్ సపోర్ట్ అయితే ఉండింది, బేరీస్ ఉన్నాయి, బట్ అంత ఇవన్నీ కూడా అదే 1% రేంజ్లో ఉంటే నిఫ్టీ ఇంకొక 200 పాయింట్లు పడుతుంది అనమాట. సో అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటా. యా, ఒకసారి సిఎన్ఎక్స్ ఐటీని ప్లేస్ చేసి చూపిస్తా. అట్లీస్ట్ వీక్లీ తరఫుకి వస్తే ఇది ఒక మార్నింగ్ డ్రా చేసి పెట్టుకున్న లెవెల్ అనమాట ఇది వీక్లీలో. అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి తీసుకొని అట్లీస్ట్ ఈ 2 స్వింగ్స్ని కన్సిడర్ చేసి మనం ప్లాట్ చేస్తే అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు అయితే వచ్చి ఆగింది. ఇది సిఎన్ఎక్స్ ఐటీ బేసిక్ ఐటీ ఇండెక్స్ అనమాట, ఇండివిజువల్ స్టాక్ అయితే కాదు. ఈవెన్ ఇఫ్ యూ గో టు ఇన్ఫీ కానీ టీసీఎస్ కానీ మీకు క్లియర్గా బేరిష్ మూవ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఎవరైతే పుట్స్ బై చేసి ఉంటారో వాళ్ళందరూ టూ మచ్ రెవెన్యూవి దాన్ని వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేటివి ఎంత క్లియర్గా వర్క్ అవుతాయో చూడండి. సో ఇవన్నీ కూడా బేసిక్గా ఏంటి అంటే వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి మనం డైలీకి వెళ్ళి చూసుకుంటే, సో ఇక్కడ చూడండి కాన్ఫ్లుయెన్స్ జోన్ అంటాం కదా. సో యా, సో ఇలాంటి ఫ్యాక్టర్సే ఉంటాయి అన్నమాట. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. హయ్యర్ టైం ఫ్రేమ్స్ నుంచి వచ్చే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఠీకే, యా, సో ఈరోజు నిఫ్టీ ఫాల్ చూసుకున్నా కూడా అట్లీస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ నుంచి ఒకసారి డ్రా చేసి చూసినా కూడా ఈరోజు 200 points 0.78% అయితే 0.8% అయితే ఉండింది ఫాల్ ఈరోజు. సో యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ వరకు ఇంత లేదు, బట్ దాని తర్వాత బేసిక్గా 2:30 తర్వాత పర్సనల్గా ట్రేడ్ అయితే చేయడానికి ఇష్టపడను. బికాజ్ ఈవెన్ పెండింగ్ ఆర్డర్స్ ఉన్న ఆర్ మార్కెట్లో ఒక సింగిల్ సైడ్ డైరెక్షనల్ వ్యూ అయితే వస్తుంటుంది. అండ్ ఈరోజు బేసిక్గా ఏంటి అంటే ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉన్నారో లాస్ట్ మూవ్లో తప్ప అప్పటి వరకు పెద్దగా వాళ్ళకి యూజ్ అయితే లేదు. 20 points 20-25 points అయితే వాట్ డు వి కాల్ పెరుగుతుంది. అండ్ దాని తర్వాత కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్ ఉంటుంది. సో బాగా విసిగిపోయి ఉంటారు ఈరోజు ఆప్షన్ బయర్స్. అండ్ యా,
సో ఈ రోజు కూడా బేసిక్గా చెప్పాలంటే ఆప్షన్ సెల్లర్స్ డేనే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఈ ఫాల్ని క్యాప్చర్ చేసి ఉంటారో వాళ్ళు కొంచెం బెటర్ అని చెప్పాలి. బట్ రెగ్యులర్గా వచ్చే ఫాల్ లాగా కూడా ఇదైతే లేకుండింది, బికాజ్ ప్రీమియం డికే ఉండేది మధ్యలో, డిసైసివ్ ఫాల్ అనేది లేదు. ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ ఒకటి మనం ఎలాగో ట్రేడ్ చేయలేము కాబట్టి సో అది కొంచెం క్రూషియల్ ఉండే అనమాట. యా, సో లెట్ మీ గో త్రూ ద డేటా. సో ఇది బేసిక్గా రేపటికి మనకున్న డేటా. అండ్ ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, బేసిక్గా ఎవరైతే క్లయింట్స్ అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళైతే ఒక అప్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మంచి అప్ మూవ్ వస్తుంది అని అయితే ఒక బుల్లిష్ మూవ్తో అయితే ఉన్నారు. సో అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా కూడా, స్ట్రాటజీస్ చూసినా కూడా వీళ్ళు మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ అయితే బేసికల్గా వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ అయితే ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ని అంటే ఈ మధ్య మనకి డేటా సైడ్ వేస్ వచ్చే వరకు డేటా బ్రేక్ డౌన్ వర్క్ అవ్వదా, ఆర్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు సార్ ఇలా అని కంప్లీట్ మెసేజ్ అయితే వస్తూ ఉంటాయి. బట్ అలా ఉండదు. ఓన్లీ థింగ్ ఈజ్ రైట్ ఆపర్చునిటీ వచ్చిన రోజు ట్రేడ్ చేయడం వేరు, మీరు అందులో పాయింట్ చేసే క్యాప్చర్స్ ఆ కిక్ వేరే ఉంటుంది, ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుంది. సో సేమ్ కైండ్ ఆఫ్ డేటా రేపటి కోసం. అండ్ ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతారు అండ్ అలైన్ అయి ఉంటారు. ఏదో 1 or 2 days ఆర్ 3 days, ఈవెన్ 1 week లేకున్నా కూడా వరి అవ్వాల్సిన పని లేదు. బట్ వీళ్ళు కంప్లీట్గా అలైన్ అయిపోయారు మళ్ళీ. అండ్ ప్రొపరైటరీస్ కూడా ఒక మంచి అగ్రెసివ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ డిఐఎస్ని కన్సిడర్ చేయము. అండ్ బేసికల్గా మనం ఇక్కడ నుంచి తీసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫ్యాక్టర్ ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అనేవాళ్ళు బుల్లిష్ మూవ్తో ఉన్నారు కాబట్టి పర్సనల్గా అయితే బుల్లిష్ మూవ్ ట్రేడ్ చేయను. అండ్ ఎఫ్ఐఎస్ ప్రొపరైటరీస్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి ఫస్ట్ క్యాండిల్లోనే బేరిష్ అయితే కాదు. సో పర్టికులర్గా కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పర్సనల్గా నేను ఫాలో అయ్యే లెవెల్స్. అండ్ వన్ మోర్ థింగ్, వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. సో మేము చెప్పేది ఏదైతే ఉందో మేము పక్కా ఇది చేయండి అనేది ఎక్కడ కూడా చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ మీకు మీ వ్యూకి మేము చెప్పే అనాలిసిస్ కూడా మ్యాచ్ అవుతూ ఉంటే అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేయండి. అండ్ యా, సో క్విక్గా బేసిక్గా రేపటి కోసం హై ప్రాబిలిటీ మేము కన్సిడర్ చేసే లెవెల్ ఏంటి అంటే, సో ప్రైస్ ఎక్కడైనా ఓపెన్ ఇవ్వండి ఫస్ట్ 2-3 క్యాండిల్స్లో ఈ లెవెల్ నుంచి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ నుంచి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏ లెవెల్ అని ఉండని అండ్ కన్ఫర్మేషన్ ఈవెన్ 5 minutesలో ఇచ్చినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. బికాజ్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరైటరీస్ అలైన్ అన్నప్పుడు వీ నీ నాట్ టు వరీ పర్సనల్గా మేము. సో ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది వస్తూ ఉంటే సో దీని ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా అయితే పర్సనల్గా కన్సిడర్ చేస్తాం. ప్రాబిలిటీ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆప్షన్ బయింగ్ ఛాన్స్ ఉందా అంటే ఎస్, హై ప్రాబిలిటీ నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఈవెన్ లైట్గా పాయింట్ స్లిప్పేజ్ అయినా కూడా అట్లీస్ట్ బేరిష్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ విత్ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా మీరు చూసుకోండి. 30 pointsలో ఉంటేనే ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ ఈవెన్ 30 points 40 points మీరు మేనేజ్ చేసుకోగలిగితేనే ట్రేడ్ చేయండి. అదర్వైజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిట్ హెక్టిక్ అనమాట. క్యాపిటల్ని లూజ్ చేసుకోకండి. సో ఇదొక హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. అండ్ మీడియం ప్రాబిలిటీ ఎలా ఉంటుంది అంటే పర్సనల్గా సో ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడిక్కడే ఓపెన్ అయ్యి కొంత సైడ్ వే స్ట్రక్చర్ని ఫామ్ చేస్తూ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటే సో ఇదొక ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. సో ఇది అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఒక సైడ్ వే స్ట్రక్చర్ ఫామ్ అయినా ఆర్ ఎలాంటి ఒక బేరిష్ మూవ్ ఇచ్చినా కూడా ఇక్కడ నుంచి పర్సనల్గా ఏంటి అంటే దీన్ని ఒక మీడియం ప్రాబిలిటీ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తాం. అండ్ మీడియం ప్రాబిలిటీ అంటే అందరికీ తెలుసు. సో 60-70% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేస్తాం. అండ్ హై ప్రాబిలిటీ జోన్లో నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి మంచి ట్రేడ్ దొరికితే మాత్రం దాన్ని 100% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ అవాయిడబుల్ సినారియోస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియం ప్రాబిలిటీ నుంచి చేసిన అండ్ హై ప్రాబిలిటీ నుంచి చేసినా కూడా 70-80% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీని అంటే ఏదైతే సపోజ్ నేను ఎగ్జాంపుల్ 10 lotsతో చేస్తుంటే 7 to 8 lotsని నేను 1:3 కానీ 1:2 కానీ ఆ రేంజ్లో అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అదర్వైజ్ సింగిల్ హ్యాండిల్ కానీ మనకి డిసైజివ్ మూవ్ వస్తే దీన్ని ఒక సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేసి ఈ రేంజ్లో అయినా కూడా నా 70-80% క్వాంటిటీని ప్రాఫిట్ బుకింగ్కి యూటిలైజ్ చేసుకొని మిగతా 20% క్వాంటిటీని దీన్ని రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసి దాన్ని ప్రాఫిట్స్ని ట్రైల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో దీన్ని ఏంటంటే అట్లీస్ట్ ప్రాఫిట్ ట్రైలింగ్లో ఏంటి మనకి జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే మనం 1:2 తీసుకున్నా మనకి అట్లీస్ట్ హై ప్రాబిలిటీ నుంచి వచ్చినప్పుడు 1:3 తీసుకున్నా మనకు మిగిలిన క్వాంటిటీతో కూడా చాలాసార్లు చాలా హై ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అంటే 1:5 1:6 వస్తూ ఉంటాయి. సో ఇంతకుముందు డెల్టా వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది చూసుకున్నాం కదా. సో ఆ రేంజ్లో సిస్టంలో ప్రాఫిట్ బుకింగ్ ఆర్డర్స్ పెట్టినా కూడా దట్ విల్ బీ వెల్ అండ్ గుడ్. అంటే
యా. అండ్ పర్సనల్గా మేము ఆప్షన్ సేల్లర్స్, సో ఆప్షన్ బయర్స్ మీరు ఎలా థింక్ చేస్తారో అలా ఆలోచించుకోండి, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. యా. అండ్ ఇది ఒక హై ప్రాబిలిటీ అండ్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్స్. పర్సనల్గా అవాయిడబుల్ సినారియో ఏంటి, ఈవెన్ బేరిష్ అయినా సరే, సో 100-150 పాయింట్స్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే, సో ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. సో దీన్ని కంప్లీట్గా అవాయిడ్ అయితే చేస్తాం. బికాజ్ ఏదైతే టార్గెట్ రీజన్స్ వచ్చిందో ఇక్కడే వచ్చాక ఇంకా దీన్ని ట్రేడ్ చేయడానికి అయితే ఇష్టపడదు. బికాజ్ మనకి ఇంకొక 50-60 పాయింట్సే కనబడుతూ ఉంటుంది ట్రేడ్ ఏడిఆర్ వాల్యూ అనేది. కాబట్టి సో దాంతకు మించి కూడా ఎక్కువగా ప్రైస్ ఎప్పుడు రియాక్ట్ అవ్వదు, ఓన్లీ ఈవెంట్ డేస్ తప్ప. ఠీకే. సో ఇది అవాయిడబుల్ సినారియో. ఆర్ ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ తీసుకున్నా కూడా వెరీ మైన్యూట్ క్వాంటిటీతో కూడా ట్రేడ్ అయితే చేయొచ్చు పర్సనల్గా. ఠీకే. అండ్ అవాయిడబుల్ బుల్లీ సినారియో ఎక్కడ అంటే యా ఇది. అండ్ ఈవెన్ రేపు డేటా సపోర్ట్ చేసినా ఏం చేసినా కూడా సో పర్సనల్గా అయితే బుల్లిష్ ట్రేడ్ అయితే నేను తీసుకోను. బికాజ్ ఈ మధ్యలో అంటే అట్లీస్ట్ ఒక 3-4 డేస్ అయింది మనకి డేటా పైన ఎక్కువగా ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రొపరేటరీస్ కానీ బయాస్ ఉండడం వల్ల సో వీళ్ళిద్దరూ అలైన్ అయినప్పుడు ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి సో పర్సనల్గా దానిపైన డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. సో బుల్లిష్ అనేది చేయను. అండ్ ఇంకొకటి, ఎవరైతే వీడియో ఫుల్గా చూడకుండా సో అండ్ డైరెక్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ప్లాన్ యువర్ ట్రేడ్ వాళ్ళు ఎలా అయినా చెప్పారు కదా, సో ఇది బుల్లిష్ అయినా బేరిష్ అయినా పక్కా కిందికి వస్తుంది కదా అనుకుంటే మాత్రం పొరపాటు అవుద్ది. బికాజ్ ఇది ఏది ఉంటుంది, డౌ థియరీ వైలేట్ అయ్యి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, దీనిపైన ప్రైస్ పైన క్లోజ్ అవుతూ ఉంటే ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా లాసెస్ బుక్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు బ్రేక్అవుట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఠీకే. అలాంటి సినారియోస్ అవాయిడ్ చేయండి. దీని కింద ఎప్పుడైతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉందో దాన్ని హై ప్రాబిలిటీగా కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అంటే ఫోమోతో అయితే ట్రేడ్ చేయకండి. బికాజ్ ఈ రోజు కాకుంటే రేపు కాకుంటే ఇంకొక రోజు ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు స్టడీ పైన ఎక్కువగా ఫోకస్ చేయడండి, అది చాలా యూజ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ మంచి ఆపర్చునిటీస్ అయితే వాట్ వి కాల్ క్యాప్చర్ చేయగలుగుతున్నారు. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇలాంటివి విన్నప్పుడు కానీ వాళ్ళ స్క్రీన్ షాట్ చూసినప్పుడు కానీ యా. దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ఇంకేమన్నా నేను మిస్ అయిన టాపిక్స్ ఉన్నా ఏమున్నా కూడా అట్లీస్ట్ మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ ఇన్ కేస్ మనం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే అట్లీస్ట్ వీడియోని లైక్ చేయండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఇలానే డేటాని అక్యురేట్గా గెస్ చేయాలి, సో ప్రాంప్ట్గా డిసిషన్ మేకింగ్ ట్రేడ్స్ తీసుకోవాలి అనుకుంటే కోర్స్ అట్లీస్ట్ డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవడానికి రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు అది టైం టేకింగ్గా ఉంటే మాత్రం పింగ్ చేయండి, సో దట్ కోర్స్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇండికేటర్ని అడిషనల్ కన్విక్షన్గా వాడాలనుకున్న మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయ్యి మీరు ఇండికేటర్ని అంటే అట్లీస్ట్ వీడియోని ఒక 10-15 మినిట్స్ చూసి వీడియో త్రూ అనాలిసిస్ ఏదైతే ఉండిందో దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేయాలనుకున్నా కూడా మీకు యూజ్ అవుతుంది. సో పర్సనల్గా డీటెయిల్స్ అయితే మీరైతే మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. అండ్ ఫ్రీగా వాడాలనుకుంటే మాత్రం మీరు అలీజ్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అయితే ఉంటుంది, ఓన్లీ యాక్టివ్ యూజర్స్కి మాత్రమే. ఠీకే. యా. అండ్ ఎవరైతే అట్లీస్ట్ ఒక 1 వీక్కి ఫ్రీ ట్రయల్ యాక్సెస్ కావాలి, 2-3 డేస్ ట్రై చేస్తాం అనుకున్న వాళ్ళు కూడా పింగ్ చేయండి, సో దట్ మీకైతే అట్లీస్ట్ మళ్ళీ ఒక ఫ్రీ ట్రయల్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుమారో. అండ్ ప్రశాంతంగా ట్రేడ్ చేయండి, రిలాక్స్గా ట్రేడ్ చేయండి, హెక్టిక్గా పెట్టుకోకండి, ఓఐ డేటాని అప్డేట్ చేయండి. నాకు తెలిసి నేను ఆల్రెడీ మల్టిపుల్ వీడియోస్లో ఓఐ డేటా చెప్పడం వల్ల చాలామంది అయితే పర్ఫెక్ట్ అయినారు. అండ్ నాకే క్లియర్గా ఇది ఏ అబ్జర్వేషన్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ ఎవరైతే ఓఐ అబ్జర్వేషన్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నాయో అట్లీస్ట్ మెసేజ్ చేయండి, సో దట్ మీరు ఆర్ ఈవెన్ ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఫాలో అయినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. యా. దట్స్ ఆల్ ఫర్ టుమారో. సారీ లాగ్ చేస్తూ ఉన్నా, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. యా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. Till then, bye-bye, take care.